అందరూ వెళ్లే దారిలో వెళితే కష్టమైన సుఖమైన అందరితో పాటు మనము అనే ధోరణి అధిక శాతంలో కనిపిస్తుంది. రైతులది అదే తీరు. అందుకే ఒక ప్రాంతంలో ఎక్కడ చూసినా ఒకే రకమైన పంట కనిపిస్తుంటుంది. అప్పటి వరకు పలికిన ధర పంట చేతికొచ్చేసరికి పాతాళానికి పడిపోతుంది. ఏ పంట పండించినా నష్టమేనన్న భావన బలపడిపోయి భారీగా నష్టాల్లో మునిగిపోయి రాను రాను బాబోయ్ వ్యవసాయమానే కాడికి వచ్చింది కాలం. కానీ భిన్నంగా ఆలోచిస్తున్న వారు, విభిన్నంగా సేద్యం సాగిస్తున్న వారు మాత్రం ఔరా అనిపిస్తున్నారు. ఎన్ని ఎకరాల రైతులమన్నది కాదు, ఎంత తక్కువ రిస్కుతో పండించగలుగుతున్నామన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి చిత్రంగా కనిపిస్తున్న ఈ తూర్పుగోదావరి జిల్లాలోని సేద్యాన్ని. ఈ క్షేత్రాన్ని చూడండి. దుబ్బు దశలో ఉన్న వరిచేను కలకల్లాడుతోంది. సరే, మరి దాని చుట్టూ ఉన్న నీళ్ల మాటేమిటి? అంతేనా? ఆ నీళ్లల్లో పొట్లకాయలేమిటి? చేలో ఆ పడవ ప్రయాణమేమిటి? ఇలా అడుగడుగునా ఆశ్చర్యకరమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి కదా. ఈ విలక్షణ సేద్యాన్ని సాగిస్తున్నది ఆ నావికుడే. పేరు అల్లూరి సూర్యనారాయణ. వైవిధ్యభరితంగా సాగుతున్న ఈ సేద్యానికి వేదికైంది తూర్పుగోదావరి జిల్లాలోని కె గంగవరం. ఏడాదికి కాస్త అటూ ఇటుగా 2 లక్షల ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారీ రైతు. 2 లకారాల రాబడంటే బోలెడు పొలముందనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఉన్నది కేవలం 2 ఎకరాలు. ఎలా అంత ఫలసాయమంటే ఆ కాస్త భూమిలోనే పలు రకాల పంటలు వేస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసేలా అనుబంధ రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. వరిచేను చుట్టూ ఉన్న ఈ నీటిలో చేపలు పెరుగుతున్నాయి. గట్ల మీద వేసిన షెడ్డులో నాటుకోడి గుడ్లు పెడుతోంది. కొబ్బరి చెట్టు లేకుండా పొలం గట్టుండని గోదావరి జిల్లా కదా, అందుకే వాటి నీడపట్టున పశువులు పాలిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చీకు చింతాలేని వ్యవసాయం నాది అంటారు సూర్యనారాయణ. నాకున్నది ఇక్కడ 2 ఎకరాల్లో 70 సెంట్లు వరి, 70 సెంట్లు పూర్తి ఆర్గానిక్, పూర్తి విత్తనం అండి. ఉన్నదే 50 సెంట్లు చెరువు రూపంలో తీసేడు చుట్టూరాను గాడి రూపంలో 4 అడుగుల లోతు 5 మీటర్లు కాలువ తీసి అందులో చేప పెంచుతూ దాని పక్కనున్న విస్తీర్ణం మీద కూరగాయ మొక్కలు, అరటి, కంద, కొత్తిమీర, టమాటా అనేక రకాలుగా పంటలు పండిస్తూ దాని పక్కన 30 సెంట్లలో సీట్ కార్న్ మొక్కజొన్న వేసి సీట్ కార్న్ చేప మాత్రం 1/2 కేజీ నుంచి 2 కేజీలన్నర దాకా పెరిగిందండి. మొన్న ఆదివారం క్యాచింగ్ చేసుకుని దాన్ని పట్టుకుంటున్నాం. ఎవరన్నా మార్గ మధ్యలో పెళ్ళిళ్ళు, కథకార్యాలు వచ్చినప్పుడు తీసి మార్కెటింగ్ చేసుకుంటున్నాను సార్. కేజీ 130 రూపాయలు చేసి దాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నాను. వరి చుట్టూ చేపల పెంపకం మంచి వ్యాపకమని, వరిచేనుకు ఎలాంటి నష్టం లేకుండా చుట్టూ గాడి చేసి చేపల పెంపకం చేపట్టవచ్చని బాపట్ల శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టిన వారు ఈ సూర్యనారాయణ లాంటి ఒకరిద్దరు రైతులే. శాస్త్రవేత్తలు చెప్పినట్టు చేపలు పెంచడంతో పాటు అనుభవం నేర్పిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇదిగో ఇలా నీటిలో పొట్లకాయలు కాయించేస్తున్నారు. గట్ల మీదకు తీగ పాకితే స్థలం వృధా. అంతేకాదు పొట్లకాయలు నేల మీద కాయవు. అదే గాడి మీద పందిరేస్తే ఇబ్బందే ఉండదు. నీటిలోని చేపకు గాలి, వెలుతురు సమస్య రాకుండా పక్కాగా పాదును పందిరికి అల్లించారు. ఉన్న ప్రతి అంగుళం నేల పచ్చని పంటలతో కలకల్లాడాలి, సాగు ఖర్చు తగ్గాలి అనే తపనే తనను ఈ రకమైన సేద్యానికి ప్రోత్సహించాయంటున్నారు ఈ రైతు. ఇవన్నీ ఊరికే నాకు అనుభవం, నా 40 ఏళ్ల అనుభవంలో ఎప్పుడు కూడా పేజీలు అనేది రాలేదండి. ఎప్పుడు కూడా ఒకటి లాస్ వచ్చినా ఒకటి కవర్ చేస్తుంటుంది, ఒకటి నష్టమైనా మనకి నష్టం రాకుండా వేయించిన విత్తనం వస్తే ఈ సంవత్సరాలు పండించని పూర్వీకుల శాస్త్రం అండి. అదే ప్రకారంగా ఎప్పుడు మనకి వేసిన విత్తనం వచ్చినా మనకు మళ్ళీ తట్టుకునే సత్తా ఉండి అలాగే ఒంటరిగా పోరాడుతూ మా 2 మనుషులు నెట్టుకుని అలాగే చేసుకుంటా నాకు ఏ విధమైన లోటు లేకుండా ఈ కాలం మీద అటు ఇటు మధ్యలో గ్రాఫ్లు ఇచ్చి దాని మీద పొట్లకాయలు, పొట్టేలు, ఆనపకాయలు, గుమ్మడికాయలు అన్ని రకాలు పండించుకుంటా మార్కెటింగ్ చేసుకుంటా సంవత్సరానికి వరి ద్వారాగా 45,000-50,000 వస్తుంది సార్. ఆదాయం అయితే చేప దరిదరిగా అర టన్ను అంటే 500 కేజీలు 50,000 రూపాయలు వస్తే చేప వస్తుందండి. అరటికాయల్లో 100 మొక్క ఉంటుందండి. 100 రూపాయలు చూసుకున్నా 10,000 రూపాయలు దానికి ఆదాయం వస్తుంది. ఇటు వచ్చినా ఈ మనకు మొక్కజొన్న ఎక్కువ వస్తుందండి. ఈ నువ్వులు ఎక్కువ నువ్వులేమో దరిదరిగా 25,000 రూపాయలు నువ్వులు వచ్చినాయండి నిరుడు. ఇప్పుడేమో పొగాకు రూపంలో కొత్త పద్ధతిలో చేశాను. అది కూడా మార్కెటింగ్ బాగుంటే అది కూడా బాగుంటుందండి. ఒక 50 కేజీలు ఎండుమిర్చికి తీసాము. ఈ కాత ముక్కలు ఉన్నది కంద తీసామండి, కొంత గుమ్మడి తీసాము. 1 టన్ను దాకా ఆనపకాయలు అయినాయండి. ఆనపకాయ టన్ను అంటే కేజీ కొంత రేటు లేక కొంత పోయింది. ఏ పంట కోసం ఎక్కువగా శ్రమించాల్సిన పనిలేదు. గట్టుమీద కాసే కాయగూరల నుంచి నిత్యం ఆదాయం వస్తుంది.
ఆదివారం వచ్చిందంటే చేపల అమ్మకం, 15 రోజులకోసారి వచ్చే పాల బిల్లు, మొక్కజొన్న, నువ్వుల్లాంటి పంటలతో 3 మాసాలకోసారొచ్చే ఫలసాయం, దండిగా పండే వరి పంట, గట్ల మీద ఉన్న అరటిగిరల కోసం సంవత్సరం ఆగినా బొప్పాయి, జామ వంటివి ఇంటి అవసరాలకు చుట్టాలకే సరిపోయినా పైసా కోసం వెతుకులాటన్నది లేకుండా హాయిగా సాగిపోతోంది సూర్యనారాయణ సేద్యం. ఒక పంట మీద ఆధారపడకుండా మిశ్రమ సేద్యం సాగిస్తూ అప్పు కోసం చేయి చాచాల్సిన అవసరం లేకుండా లక్ష్మి కటాక్షిస్తే వ్యవసాయం పండగే.